హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరిన కథలు. ఈరోజు స్టోరీ నా ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 15. ప్లీజ్ ముందుగా వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. తన ఇద్దరు పిల్లల్ని పెళ్లి కూతుర్లుగా చూసుకొని మురిసికుపోయింది ప్రశాంతి. కీర్తన ప్రశాంతి పక్కనే కూర్చొని సంధ్య జీవితం ఒక దారికి వచ్చిందని సంతోషపడింది. పెళ్లి తంతులో భాగంగా అరుంధతి నక్షత్రం చూసేందుకు కొత్త దంపతులని తీసుకుని వెళ్లారు పెద్దవాళ్ళు. సిద్ధు పంతులు గారు చెప్పినట్టు అరుంధతి నక్షత్రాన్ని సంధ్యకు చూపిస్తూ ఉంటే, సార్, మేడం భుజం మీద చేయి వేయండి సార్, ఒక ఫోటో తీసుకుంటాను అన్నాడు ఫోటోగ్రాఫర్ సిద్ధుని కెమెరాని మార్చి మార్చి చూస్తూ. సిద్ధు సంధ్యని ఒకేసారి చూసి సంధ్య భుజంపై చేయి వేసి దగ్గరగా నిలబడి అరుంధతి నక్షత్ర దర్శనం చేసుకున్నాడు. ఇంతకుముందు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు సిద్ధుని చూడమని సంధ్యని చూడమని సిద్ధుకి పంతులు గారు చెప్పారు. అప్పుడు చూసింది సంధ్య మొట్టమొదటిసారి సిద్ధార్థ కళ్ళల్లోకి. సిద్ధు ఒక క్షణం సంధ్యని చూసి చూపు మరల్చాడు. కానీ తను అలానే చూస్తుంది సిద్ధు వైపు. తాళి కట్టేటప్పుడు సిద్ధు చేతివేళ్లు సంధ్యకి మెడకి తగులుతుంటే కాస్త కొత్తగా అనిపించింది. ఏదో తెలియని ప్రంగపళ్ళు మొదలయ్యాయి తనకి. ఇప్పుడు సిద్ధు భుజంపై చేయి వేసి తనకు అంత దగ్గరగా ఉంటే చిన్నగా వణుకు కలిగింది సంధ్యకు. అలానే సిద్ధు వైపు చూసింది సంధ్య. తన మొహంలో ఎలాంటి భావాలు తెలియడం లేదు సంధ్యకు. పంతులు గారు చెప్పినట్టు ఎలా చెప్తే అలా చేసుకుపోతున్నాడంతే. నేను మారిపోయానా? నేను సిద్ధుని, నా వాడిని అనుకుంటున్నావా? పెద్దమ్మ చెప్పినట్టు ఒక్కసారి మెడలో తాళి పడితే మనసులో ఎక్కడో దూరాన ఉన్నవాడు కూడా దగ్గరవాడైపోతాడా? నిజంగా పెళ్లిలో మ్యాజిక్ ఉందా అని సంధ్య తనని తాను ప్రశ్నించుకుంది కొత్తగా. అంతలోనే గగన్, సిరి కూడా వచ్చారు. పంతులు గారు గగన్తో, బాబు, పెళ్లి కుమార్తెకు అరుంధతి నక్షత్రాన్ని చూపించు అని చెప్తుంటే గగన్ మాత్రం సిరిని చూస్తూ ఉన్నాడు. బాబు, పెళ్లి కుమార్తెను మళ్ళీ తర్వాతైనా చూసుకోవచ్చు, ఇప్పటికి మాత్రం అరుంధతి నక్షత్రాన్ని చూపించు, ఇంకా చేయవలసిన కార్యక్రమాలున్నాయి అని మెల్లిగా చెప్పారు పంతులు గారు. అయినా అది పక్క వాళ్ళకి వినపడడంతో గట్టిగా నవ్వేశారు అందరూ. గగన్ అప్పుడు అందరి వైపు చూసి పంతులు గారు చెప్పినట్టు చేశాడు. బిందెలో ఉంగరాలు వేసి తీయమని చెప్పారు. సంధ్య, సిద్ధు ఊరికే చేతులు పెట్టారు కానీ ఎవరూ తీయలేదు. సంధ్య తీస్తుందని సిద్ధు తీస్తాడని సంధ్య అలానే ఉన్నారు. ఎవరో ఒకరు తీయండి, మరి ఇంత త్యాగమా? ఒకరిని ఒకరు గెలిపించుకోవడానికి నిలబడి మా కళ్ళు నొప్పి పుడుతున్నాయి. మీలో ఎవరు తీస్తారో అని చూద్దామంటే ఇద్దరు అలా ఊరికే ఉంటే ఎలా అన్నది అక్కడే ఉన్న ఒక ఆమె. ఇక అలా కాదు అని సిద్ధు తీశాడు బయటికి. మళ్ళీ రెండోసారి కూడా సంధ్య ఊరికే ఉంటేనే సిద్ధు తీశాడు. ఏమీ మనవరాలా, ఎంత మీ ఆయనంటే ఇంత ఇష్టం ఉంటే మాత్రం ఎప్పుడు అతనికే ఉంగరాన్ని వదిలేయాలా? ఈసారి ఇలా కాదు, ముచ్చటగా మూడోసారి ఎవరు ఉంగరం తీస్తే వాళ్ళదే అది అని నవ్వింది అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పెద్దావిడ. సంధ్యకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఆ పెద్దావిడ మాటకు. అలానే బొమ్మలా ఉంటే మూడోసారి రింగ్ సిద్ధు తీసుకుని సంధ్య చేతిలో పెట్టాడు. సంధ్య బయటికి తీస్తే ఓ అని అందరూ నవ్వుతూ హడావిడి చేశారు. సిద్ధు చేత ఉంగరాన్ని సంధ్య వేలికి పెట్టించారు చుట్టూ ఉన్న అమ్మలక్కలు నవ్వుతూ. గగన్, సిరి అయితే ఉంగరాన్ని బిందెలో వదిలి ఊరికే ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఉన్నారు. వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్లతో మాకేం సంబంధం లేదన్నట్టు. అది గమనించిన ఒక పెద్ద ఆవిడ వాళ్ళని చూసి నవ్వుకొని, ఇలా కాదు అని ఒక పెద్ద గ్లాస్ బౌల్ తెప్పించి అందులో వేసింది అందరికీ జరిగేది చూడమని. అక్కడ ఏం జరుగుతుందో చూసే పరిస్థితిలో లేరు సిరి, గగన్. గ్లాస్ బౌల్లో ఉంగరం వేసి తీయమంటే ఇద్దరూ ఇంతకు ముందులా బిందెలో చేసిన పని చేస్తుంటే అందరూ నవ్వేశారు. వాళ్ళు తీసేలా లేరు అని ఆ ఉంగరాన్ని సిరికి, గగన్తో పెట్టించారు. అక్కడి తంతు చూస్తూ సంతోషంగా ఉన్నారు శారద. ఆ తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం కోసం వచ్చారు రెండు జంటలు. శారద దగ్గర మొదట ఆశీస్సులు తీసుకున్నారు రెండు జంటల్ని దీవిస్తూ.
సంధ్యని చూసి నా మనవడి మనసు అర్థం చేసుకుని నడుచుకో మనవరాలా. నువ్వు సంతోషంగా ఉంటూ వాడిని సంతోషంగా ఉండేలా చెయ్యాలి అని చెప్పి సిద్ధుని చూసి నిన్ను నమ్ముకొని ఇప్పటి నుండి ఒక ప్రాణం ఉంది. ఎవరున్నా లేకున్నా ఈ క్షణం నుండి సంధ్యకి నువ్వే అన్నీ కావాలి. తన మనసు తెలుసుకొని మసులుకో. గగన్ని చూసి చిన్నవాడివైనా నీ మనసు చాలా పెద్దదిరా. అన్న జీవితం బాగుండాలని నువ్వు చేసిన ప్రయత్నం వృధాగా పోదు అని మెల్లిగా గగన్ని మాత్రమే వినిపించేలా చెప్పి సంతోషంగా ఉందండి అని సిరిని చూసి మా గగన్కి తగ్గ అమ్మాయి వాడి జీవితంలోకి వచ్చింది. నీ పేరులోనే కాదు నీ మనసు బంగారమే అని అంటూ నలుగురిని దీవించి ఏడాదిలోపు ముని మనవడినో మనవరాల్లో నా చేతిలో పెట్టాలరా. బంగారు ఉగ్గు గిన్నెతో ఉగ్గు పోయిస్తాను అని నవ్వారు శారద. నానమ్మకి లెక్కలు సరిగ్గా రావు, మనకి 9 నెలలు చాలు కదా అన్నాడు గగన్ సిరితో మెల్లిగా. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు నీకు. కాసేపు సైలెంట్గా ఉండకపోతే 9 నెలలు కాస్త 90 నెలలు చేస్తాను అన్నది సిరి. అంటే దాదాపు 7.5 సంవత్సరాలు టైం తీసుకుంటావా? ఇది అన్యాయం. నిన్ను నమ్ముకున్న నేను ఏమైపోవాలో. నీ దయ కోసం చూసి చూసి దారిని పోయే సన్యాసుల్లో కలిసిపోతాను అన్నాడు గగన్. పో, నేనేమైనా వద్దన్నాను ఏమైనా? నువ్వు సన్యాసిలో కలిసిపోతానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఇక్కడ ఉన్నది ఎవరు? సిరి. అస్సలు భయపడేదే లేదు అన్నది సిరి. కనీసం వద్దు అని నన్ను రిక్వెస్ట్ చేస్తావనుకున్నానే నేను. పొమ్మని చెప్తావా? నీ సంగతి ఇప్పుడు కాదు, రేపు నైట్ చెప్తాను అన్నాడు గగన్. అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే చెప్పు, నాకేం భయం లేదు అన్నది సిరి. ఒసే పిచ్చి మొహమ్మ, నీ సంగతి చెప్తానన్నది మన ఫస్ట్ నైట్ అప్పుడు. అది రేపు రాత్రి నేను మా వాళ్ళు మాట్లాడుకుంటే మొత్తం వినేశానుగా అన్నాడు గగన్. గగన్ మాటల్లో భావం అర్థమైన సిరి అప్పటికి నోటికి తాళం వేసి చిన్నగా నవ్వుకుంది. ఆ తర్వాత ఆనంద్, లక్ష్మి, ప్రశాంత్, శేఖర్, ప్రశాంతి దీవించారు 2 జంటల్ని. అందరూ కలిసి శారద వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇంటికి దగ్గరలో కూడా పేర్లు చెప్పమని అల్లరి చేశారు కొందరు. గగన్ సిరి చెప్పేశారు, సిద్ధు కూడా చెప్పేశాడు. సంధ్య మాత్రం నేను మా మా అని చెప్పడానికి కాస్త తడబడింది. కానీ ఆ తర్వాత చెప్పింది నేను మా ఆయన సిద్ధార్థ్ వచ్చాము అని. చెప్పడమైతే చెప్పింది, కానీ తను అలా చెప్తుంటే తన హార్ట్ బీట్ బాగా పెరిగిపోయింది. కంగారుగా చెప్పింది. ఇంట్లోకి వెళ్ళాక ఇద్దరు కోడలతో దీపారాధన చేయించింది లక్ష్మి. మీ వల్ల ఎప్పుడూ ఈ ఇంట్లో సుఖశాంతులు సిరి సంపదలు కలగాలి అని ఇద్దరిని దగ్గరికి తీసుకొని అన్నది ప్రశాంతి. ఆ తర్వాత మంచంలోనే లేవలేని స్థితిలో ఉన్న దశరథ రామయ్య శారద భర్తగారి దగ్గరికి వెళ్లారు. 2 జంటలు అతనికి నమస్కరించి దీవెనలు తీసుకున్నారు. మాట బయటికి రాకపోయినా అతని కంటి నుండి వచ్చిన ఆనంద బాష్పాలు చెప్పాయి అతను సంతోషంగా ఉన్నాడని. భోజనాలు అయ్యాక అందరూ రెస్ట్ తీసుకోండి. ఈ 4 రోజుల నుంచి పెండి పనులతో నిద్ర కూడా లేదు అందరికీ. మళ్ళీ పొద్దున్నే సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అని అందరికీ చెప్పారు శారద. ఇక మేము వెళ్ళి పొద్దున్నే వస్తాం పెద్దమ్మ గారు అని ప్రశాంతి శారదకు చెప్పి బయలుదేరుతారు శేఖర్తో కలిసి. ఆ రాత్రికి సిరి సంధ్యలకి ఒక రూమ్ ఇచ్చారు. గగన్ని పెళ్లి చేసుకున్న ఆనందంతో సిరి కాసేపటికి నిద్రపోయింది. సంధ్య మాత్రం నిద్ర పట్టక బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కళ్ళు మూసుకుంది. ఆ రోజు జరిగినవన్నీ గుర్తుకొస్తుంటే, తన మనసు మెదడు సంఘర్షణకి గురవుతుంటే కళ్ళు తెరిచింది. తన మెడలో మాంగళ్యం చూస్తూ, ఇది నా జీవితం, నాకంటూ ఏర్పడ్డ బంధం, ఈ బంధంతోనే నా జీవితం కొత్తగా మొదలవుతుందా? కానీ సిద్ధు చెప్పాడు కదా ఇది నటన మాత్రమే అని. రేపటి నుండి నేను తనతో ఎలా ఉండాలి? గది బయట భార్యాభర్తలుగా, గది లోపల అపరిచితుల్లాగా బతకాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడే నిద్రపోయింది సంధ్య. తెల్లవారుజామున మెలకు వచ్చిన సిరికి తన పక్కనే సంధ్య లేకపోవడం చూసి బాల్కనీ వైపు వెళ్తే డోర్ ఓపెన్లో ఉంటే అక్కడికి వెళ్ళి చూసింది. అక్కడే నిద్రపోతున్న సంధ్యని చూసి మేమేం చేసినా నీ సంతోషం కోసమే సంధ్య. ఈ పెళ్లి వల్ల నువ్వు సంతోషంగా ఉంటావు, ఉండేలా చేస్తానని తన మనసులో అనుకొని రెడీ అవ్వడానికి వెళ్ళింది సిరి. అప్పుడే నిద్రలేచిన సిద్ధు తన రూమ్ నుండి బాల్కనీలోకి వచ్చాడు. తానున్న రూమ్కి ఎదురుగా ఉన్న బాల్కనీలో
నిద్రపోతున్న సంధ్యని చూశాడు. నిన్నటి పెళ్లి చీరలో మెడలో పసుపు తాడు, సంధ్య ఎప్పుడూ వేసుకునే సన్నటి చైన్, చేతులు నిండుగా మట్టి గాజులు తప్ప ఇంకేం ఆభరణాలు లేకుండా ఉంది సంధ్య. సహజంగానే ఎలాంటి మేకప్ అవసరం లేని సంధ్య మీద లేలేత సూర్యకిరణాలు పడుతుంటే పచ్చగా కనిపించింది. సంధ్య సిద్ధు కళ్ళకి. సిద్ధు కొన్ని క్షణాలు అలానే చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే అలారం మోగడంతో సిద్ధు స్పృహలోకొచ్చి రూంలోకి వెళ్ళాడు. నిద్రపోతున్న గగన్ని చూసి అతని తల మీద చేత్తో సవరదీసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు సిద్ధు. అప్పుడే మెలకు వచ్చిన సంధ్య రూంలోకి వెళ్ళింది. సిరి రాగాని తను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. సిద్ధు రెడీ అయిపోయాడు. అందరికీ కాఫీ తీసుకొచ్చింది కాంతమ్మ, ఆ ఇంటి పని మనిషి. సిరి తీసుకొని సంధ్యకి ఇచ్చింది. సిద్ధు తీసుకొని కాసేపు ఆగి మళ్ళీ తీసుకురా గగన్ లేచాక అని కాంతమ్మకి చెప్పి పంపించాడు. కాంతమ్మ గగన్కి కాఫీ ఇచ్చావా అడిగింది లక్ష్మి పూజకి రెడీ చేస్తూ. లేదమ్మా, చిన్నబాబు ఇంకా లేవలేదు. సిద్ధుబాబు మళ్ళీ తీసుకురాని పంపించారు అని చెప్పింది కాంతమ్మ. ఇంకా లేవలేదా, వ్రతానికి టైం అవుతుంది అని హడావిడి పడింది లక్ష్మి. అది చూసిన శారద, కంగారు పడుకు లక్ష్మి, వాడు టైంకి వచ్చేస్తాడులే అన్నారు శారద. కాసేపటికి ప్రశాంతి, శేఖర్ కూడా వచ్చారు. ప్రశాంతి సిరి వాళ్ళు ఉన్న రూమ్కి వెళ్ళింది. శేఖర్ ఆనంద్తో కలిసి మాట్లాడుతూ బయట కూర్చున్నాడు. ప్రశాంతి వెళ్ళేసరికి సిరిని రెడీ చేస్తూ ఉంది సంధ్య. ఓ, రెడీ అవుతున్నారా, ఇంకా లేవలేదేమో అని కంగారుగా అనిపించింది అంది ప్రశాంతి. అమ్మా నేను రెడీ, నువ్వు వచ్చేలోపు రెడీ అవ్వకపోతే ఇక్కడ కూడా ఆగిపోయిన నా ఇంజనీరింగ్ గురించి చెప్తావేమో. అత్తగారింటికి వచ్చినా ఇక్కడ కూడా దండకం తప్పదేమో అని పొద్దున్నే లేచాను అని నవ్వుతూ చెప్పింది సిరి. సిరి మాటకి నవ్వింది సంధ్య. నవ్వుతున్న సంధ్యని చూసి చాలా సంతోషించింది ప్రశాంతి. సరేలే, నాకు నీతో మాట్లాడడానికి అది తప్ప ఇంకేముండదా అని సంధ్యని చూసి, దాన్ని సిరిని రెడీ చేసావు, బాగుంది, నువ్వు కూడా రెడీ అయిపో సంధ్య. కింద పూజ ఏర్పాట్లు పూర్తయినట్టున్నాయి, ఇక పంతులు గారు రావడం ఆలస్యం, మిమ్మల్ని పిలుస్తారు అని చెప్పి సంధ్య చేతిలో చీర పెట్టింది ప్రశాంతి. పూజకు రెడీ చేస్తుంటే లక్ష్మికి గుర్తుకొచ్చింది. ప్రశాంతి ఇద్దరి కోడళ్ళ కోసం తెప్పించిన నెక్లెస్ ఇవ్వమని చెప్పారు కదా అని. అది కూడా తీసుకొచ్చి దేవుడి ముందర పెట్టింది. సిరి, సంధ్య ఇద్దరూ కిందకొచ్చారు. సిద్ధు ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు హాల్లో. సంధ్యని చూసి చూడనట్టు ఒకసారి చూసి మళ్ళీ తన పనిలో పడిపోయాడు సిద్ధు. సిద్ధు ఒక్కడే ఉండడంతో గగన్ నిద్రపోతున్నాడని అర్థమైన సిరి, 1 నిమిషం ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్ళి గగన్కి ఫోన్ చేసింది. కష్టంగా కళ్ళు తెరిచిన గగన్ స్క్రీన్ మీద సిరి పేరు చూసి ఇంట్లో ఉండి ఫోన్ చేస్తుంది అని అనుకుంటూ కాల్ అటెంప్ట్ చేశాడు. ఇంకా పడుకున్నావా, అక్కడ సిద్ధు చూడు చక్కగా రెడీ అయి కూర్చున్నాడు. ఇక్కడ మేం కూడా రెడీ, నువ్వు మాత్రం ఏదో తెగ కష్టపడినట్టు ఇంకా నిద్రపోతున్నావా, లే త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి రా అని ఆర్డర్ పాస్ చేసి గగన్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది సిరి. ఇది అప్పుడే నా మీద ఆర్డర్ వేస్తుంది, ఏం చేస్తావు, ఎంతైనా ప్రేమించి నాన్న తిప్పలు పడి పెళ్లి చేసుకున్నాను, తప్పదు అని అనుకుంటూ గగన్ కూడా లేచి ఫ్రెష్ అయిపోయాడు. పంతులు గారు రాగానే ఇరుజంటలు పీటల మీద కూర్చున్నారు. ఎంతో నిష్టగా స్వామి వ్రతం చేస్తున్నారు. వ్రతం పూర్తయ్యాక ప్రశాంతి తెచ్చిన నెక్లెస్లని సిరికి, సంధ్యకి ఇచ్చింది లక్ష్మి. మీ ప్రశాంత్ మామగారు కోడల కోసం తెప్పించింది అని పెట్టుకోమని చెప్పింది లక్ష్మి. సంధ్య, సిరి పెట్టుకున్నారు. లక్ష్మి కాస్త పరీక్షగా సంధ్యని చూసి, సంధ్య ఇది నీకు చాలా బాగుంది, కానీ నీ మెడలో ఉన్న ఆ చైన్ తీసి, అది కాస్త అడ్డుగా ఉంది, నెక్లెస్ వేసుకున్న అందం కనపడకుండా అన్నది లక్ష్మి. సంధ్య సెంటిమెంట్గా భావించే చైన్ తీయమని లక్ష్మి చెప్తుంటే ఎలా చెప్పాలో తెలియక కాస్త ఇబ్బందిగా అనిపించింది ప్రశాంతికి. సిరికి ఆఖరికి పెళ్లి టైంలో కూడా సంధ్య ఎన్ని నగలున్నా ఆ చైన్ మాత్రం తీయలేదు. కానీ ఇప్పుడు అత్తగారి స్థానంలో ఉన్న లక్ష్మికి ఎలా చెప్పాలని ఆలోచనలో పడ్డారు సిరి, ప్రశాంతి. అది అది అత్తయ్య అని సంధ్య ఏదో చెప్పేలోపు, అది తనకి సెంటిమెంట్ పిన్ని, తీయమని చెప్పకు అన్నాడు సిద్ధు. సిద్ధు మాటకి షాక్ అవ్వడం సంధ్య వంతైంది. సిరి, ప్రశాంతి కూడా అలానే ఉన్నారు. ఎందుకంటే అది సంధ్య వాళ్ళ అమ్మ. సంధ్య పుట్టకముందే చేయించిన గొలుసు. అందుకే ప్రశాంతి సంధ్యకు
ప్రతి పుట్టినరోజును వేస్తూ ఉండేది. కానీ కాలేజ్ చేరే టైం నుండి కంటిన్యూగా వేసుకునేది. ప్రశాంతి సంధ్యకు ఊహ తెలిసాక మొదటిసారి మెడలో వేస్తూ చెప్పింది, ఇది మీ అమ్మ నీకోసం ఇష్టంగా చేయించిన గొలుసు. కానీ అది నీ మెడలో వేయకుండానే వెళ్ళిపోయింది అని బాధగా చెప్పింది ప్రశాంతి. ఇది నా మెడలో ఉంటే మా అమ్మ నాతోనే ఉన్నట్టే పెద్దమ్మ అనంటూ సంధ్య ప్రశాంతికి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆ క్షణంలో. అది తనకి సెంటిమెంట్ పిన్ని అన్న సిద్ధు మాటలే మళ్ళీ మళ్ళీ వినిపించాయి సంధ్యకు. నా గురించి తనకి అది సిద్ధుకి తెలుస్తుందా అని. సిద్ధు మాటతో ఇంకేం మాట్లాడకుండా పక్కకు వెళ్ళింది లక్ష్మి. లక్ష్మి సిద్ధు మాటకి ఏమైనా నొచ్చుకుందేమో అని సందేహం కలిగింది ప్రశాంతికి. వదినా, అది సంధ్య అమ్మగారు చేయించింది. ఆ గొలుసు మెడలో ఉంటే వాళ్ళమ్మ దీవెన తనకున్నట్టు అని సంధ్య నమ్మకం. అందుకే పెళ్లి టైంలో కూడా తీయలేదు. ఏమనుకోకండి, మీ మాటకి సంధ్య ఎలా చెప్పాలో తెలియక అని వివరణ ఇస్తుంటే, ఇందులో అనుకోవడానికి ఏముంది ప్రశాంతి, లక్ష్మికి తెలియదు కదా, అందుకే అన్నది అని. సరే, ముందు అందరూ తీర్థప్రసాదాలు తీసుకోండి. వ్రతం చేసిన ఫలితం పూర్తిగా దేవదేవుడు మనకు అందిస్తాడు అని అందరికీ చెప్పారు శారద. శారద మాట ప్రకారం అందరూ తీర్థప్రసాదాలు తీసుకొని భోజనానికి కూర్చున్నారు. కొత్త దంపతులని పక్కపక్కనే కూర్చోపెట్టి వడ్డించారు. సంధ్య కాస్త ఇబ్బందిగా కూర్చుంటే సిద్ధు ఫీల్ ఫ్రీ అని మెల్లిగా చెప్పాడు, సంధ్యకి వినపడేలా మాత్రమే. సంధ్య, నువ్వు నీ భర్తకి మొదటి ముద్ద కలిపి పెట్టమ్మా. నిన్న పెళ్లి భోజనంలో అస్సలు కుదరలేదు. అప్పటికే లేట్ అయిందని నేను కూడా చెప్పలేదు. ఇప్పుడు ఇది నీ అత్తారిల్లు, అంటే నీ ఇల్లు. నీ ఇంట్లో నీ భర్తతో కలిసి మొదటిసారి భోజనం చేస్తున్నావు కదా, అందుకే. మా అందరి సంతోషం కోసం పెట్టమ్మా అడిగారు శారద. అందరూ తమనే చూస్తూ ఉండడంతో ఇక తప్పదు అని అనుకొని ముద్ద కలిపి సిద్ధు వైపుకి తిరిగింది సంధ్య. సిద్ధుని చూస్తూ అతనికి మొదటి ముద్ద పెడుతుంటే సంధ్యకు చేతులోనికే. తన నోటి దగ్గరగా వచ్చిన సంధ్య తడబడుతున్న చేతిని తన చేత్తో సపోర్ట్గా పట్టుకొని సంధ్య పెట్టిన ముద్దని తిన్నాడు సిద్ధు. తర్వాత సిద్ధు కూడా సంధ్యకు తినిపించాడు. అది చూసిన శారద, మిమ్మల్ని కాస్తైనా దగ్గర చేయడానికి ఇంకెన్ని చేయాలో అని అనుకుంది తన మనసులో. గగన్ చేత సిరికి మొదటి ముద్ద పెట్టించారు శారద. అలానే సిరి కూడా గగన్కి తినిపించింది. అందరూ సంతోషంగా చాలా నార్మల్గా భోజనం చేస్తున్నారు. సంధ్య పక్కనే కూర్చొని కొత్తగా అసలేం జరగనట్టు తినడంతో మునిగిపోయాడు సిద్ధు. సిరి గగన్ మొహాలు చూస్తుంటేనే తెలుస్తుంది చక్కగా పెళ్లి కళతో సంతోషంగా ఉన్నారని. ఇంత చేసింది వాళ్ళ కోసమే కదా, వాళ్ళు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అని తన మనసులో అనుకుని తినేసింది సంధ్య. వాళ్ళందరి భోజనాలు అవ్వగానే పెద్దమ్మగారు, ఇక వీళ్ళని తీసుకొని మేము బయలుదేరుతాం, మీరు కూడా రండి, రాత్రికి కార్యం ఏర్పాట్లు చేయాలి కదా అన్నది ప్రశాంతి. సరే ప్రశాంతి, ఇప్పటి నుండి మొదలు పెడితే కానీ అన్ని పనులు అవ్వవు అని లక్ష్మిని చూసి, ఏమ్మా లక్ష్మి, మనం ఇప్పుడే వెళ్దామా తర్వాత వెళ్దామా అడిగారు శారద. మీ ఇష్టం అత్తయ్య అన్నది లక్ష్మి. అన్నీ వింటున్న సంధ్య అయోమయంగా ఉంటే సిద్ధు మాత్రం ప్రశాంతి దగ్గరకు వచ్చి, అత్తయ్య మీరేం అనుకోనంటే ఒక మాట అన్నాడు. చెప్పండి అల్లుడు గారు అంది ప్రశాంతి సౌమ్యంగా. నన్ను మీ కొడుకు లాంటి వాడినని మీరే అన్నారు కదా, సో నాకు మర్యాద అవసరం లేదు, సిద్ధు అని మా అమ్మ పిలిచినట్టు పిలవండి, అది చాలు నాకు అన్నాడు సిద్ధు. సిద్ధు మాటకి ప్రశాంతి సిద్ధు చెంప మీద చేవేసి, సరే సిద్ధు ఇప్పుడు చెప్పు అడిగింది ప్రశాంతి. మేము అక్కడికి రాలేం, కావాలంటే గగన్ సిరిని తీసుకుని వెళ్ళండి. మా కొత్త జీవితం ఎక్కడ మొదలవ్వాలో నేను ముందే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు సిద్ధు. అది కాదు నాన్న, సంధ్య పుట్టింట్లో జరగవలసిన కార్యక్రమం అని శారద చెప్తుంటే, సంధ్యకి అన్నీ నేనే, పుట్టిల్లైనా అత్తారిల్లైనా అన్నీ నాతోనే, నా వెంటే, నేను ఎక్కడుంటే అదే సంధ్య ఇల్లు ఖచ్చితంగా చెప్పేశాడు సిద్ధు. అది విన్న శేఖర్, హమ్మయ్య, సంధ్య నా ఇంటికి రాకపోతే అదే చాలు నాకు, చక్కగా నా కూతురు అల్లుడిని చూసుకుంటాను. సిద్ధార్థ్ వస్తే మొహమాటానికైనా ఆ సంధ్యకి సిరితో సమానంగా చూడాలి. నా అల్లుడు గగన్తో పాటుగా సిద్ధార్థని చూసుకోవాలి, నాకేం అవసరం ఇలా అందరికీ ఎదురు చేయడానికి అని మనసులో లెక్కలు వేసుకున్నాడు శేఖర్. సిద్ధు మాటలకి సంధ్యకి సంతోషంగా అనిపించింది. నేనిప్పుడు పెద్దమ్మ వాళ్ళతో కలిసి వెళ్తే పెద్దనాన్నకి ఇష్టం ఉండదు, ఆ కోపం చిరాకు పెద్దమ్మ మీద చూపిస్తే
అది నేను భరించలేను అని తన మనసులో అనుకుంది సంధ్య. సిద్ధుకి నచ్చ చెప్పాలని అనిపించినా సంధ్యకు అన్నీ నేనే అన్న మాట దగ్గర ఆగిపోయింది శారద. వీడేనా ఇలా మాట్లాడుతుంది? పెళ్లికి ముందు ఇలా లేడే అని అనుకొని, ఏదైతేనేం నాకు కావాల్సింది సిద్ధు సంధ్య సంతోషంగా ఉండడం. అది జరిగితే చాలు. ఎక్కడైతే ఏం అనుకుంది శారద. సిద్ధు క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజ్గా అనిపించింది సంధ్యకు. అదే టైంలో సిరికి కూడా. సిద్ధు అంత ఖచ్చితంగా చెప్పేశాక ఎవరు ఏం మాట్లాడలేదు. గగన్ సిరిని రెడీ అవ్వమని చెప్పింది ప్రశాంతి. మేమిప్పుడే కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాం నానమ్మ. ఇక నుండి అక్కడే ఉంటాం. మా జీవితం అక్కడే మొదలవ్వాలి చెప్పాడు సిద్ధు. ఆనంద్, ప్రశాంతి, లక్ష్మి, శారద సిద్ధు మాటకి ఎదురేమీ చెప్పలేదు. సంధ్య వైపు చూసి నీ లగేజ్ ప్యాక్ చేసుకో, మనం వెళ్ళాలి అని మాత్రమే చెప్పాడు. ఆ మాట విని అందరూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. సంధ్య లోపలికి వెళ్ళి తన లగేజ్ ప్యాక్ చేస్తుంటే ప్రశాంతి సంధ్యకు హెల్ప్ చేయడానికి వెళ్ళింది. పెళ్లి చేసిన తర్వాత ఒక్కసారి కూడా ఇలా పుట్టింటికి రాకుండా, అత్తారింట్లో కాకుండా ఎక్కడో వేరే ఇంటికి వెళ్ళడం బహుశా నీకే జరిగిందేమో సంధ్య అన్నది ప్రశాంతి. ప్రశాంతి మాటకి చిన్నగా నవ్వింది సంధ్య. నీకు బాధగా ఉన్నా నాకేమీ లేదు పెద్దమ్మ. నేను మన ఇంటికి వస్తే కలిగే బాధ కంటే ఇలా జరగడమే మంచిది అని తన మనసులో అనుకొని, సిద్ధు నా పక్కన ఉన్నంత వరకు నాకేం బెంగ ఉండదులే పెద్దమ్మ, నువ్వు బాధపడకు. తనే అన్నాడు కదా నాకన్నీ తనే అని. ఆ ఒక్క మాట చాలు. కళ్ళు మూసుకుని అతని వెంట నడుస్తాను నేను అన్నది సంధ్య. సిద్ధు మీద నమ్మకం లేక కాదు సంధ్య, కనీసం నీకు చేయవలసినవి కూడా చేయలేకపోతున్నా అని నా బాధ అన్నది ప్రశాంతి. నీ చల్లని మనసు, నీ దీవెనలు నాకుంటే చాలు పెద్దమ్మ. ఇంకేం అవసరం లేదు. ఎక్కడైనా సంతోషంగా బ్రతికేస్తాను. ఇప్పటి వరకు నేను ఒక్కదాన్నే అని నీ భయం. కానీ ఇప్పటి నుండి నాకు నా భర్త సిద్ధార్థ్ తోడుగా ఉంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు అన్నది సంధ్య ప్రశాంతి ఒడిలో పడుకొని. రూమ్ వరకు వచ్చి సంధ్య ప్రశాంతితో అన్న మాటలు విన్నాడు సిద్ధు. సిద్ధు కళ్ళల్లో సన్నటి నీటి చెమ్మ అలా మెరిసి మాయమైంది ఆ క్షణం. నీకు సిద్ధు కొత్త. ఆ అబ్బాయి మనసు అర్థం చేసుకొని నడుచుకో సంధ్య. తన ఇష్టాలేంటో అందుకు తగ్గట్టుగా ఉండు. తనకి నచ్చని పనులు అస్సలు చేయకు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సిద్ధు మాట కఠినంగా అనిపించినా అందులో అర్థం వెతుకు. నువ్వు సంతోషంగా ఉండాలి సంధ్య, అదే నాకు కావాల్సింది అన్నది ప్రశాంతి సంధ్య తలపై చేత్తో సవరతీస్తూ. సిద్ధు రూమ్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ మీద చిన్నగా తట్టాడు. అది చూసిన సంధ్య ప్రశాంతి ఒడిలో నుంచి లేచి 5 minutes అంది. 5 minutes అండి, వెళ్దాం అని చెప్పింది. ఓకే అని ఎదురుగా ఉన్న రూమ్లోకి వెళ్ళాడు సిద్ధు. ఒక పావు గంటలో అందరూ రెడీ అయి వచ్చారు. గగన్, సిరి, ప్రశాంతి వాళ్ళ వెంటే వెళ్లారు. సిద్ధు, సంధ్య మాత్రమే లగేజ్ తీసుకుని ఇంకో కారులో కూర్చున్నారు. వెళ్లే ముందు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంది సంధ్య. కార్ స్టార్ట్ అవ్వగానే మెల్లిగా కళ్ళు మూసుకుంది సంధ్య. వెళ్లే ముందు సిరి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది సంధ్య. అది సంతోషంగా ఉండాలి. నువ్వు నిన్నటి నీ గతాన్ని మర్చిపో. ఈరోజు నీ పక్కన ఉన్న సిద్ధునే నీ భవిష్యత్తు. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను బాగుంటాను. అర్థమవుతుంది కదా నేను చెప్పేది అని సిరి చెప్పిన మాటలు సంధ్య చెవిలో మళ్ళీ మళ్ళీ వినిపించాయి. అదే ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళింది సంధ్య. దాదాపుగా కొన్ని రోజుల నుండి కరువైన నిద్ర ఇప్పుడు పట్టింది. ఎందుకో ప్రశాంతంగా నిద్రపోయింది కాసేపటికి. దాదాపు 1 గంట తర్వాత సంధ్య లే అని పిలిచాడు సిద్ధు. సిద్ధు మాటికి మెలకు వచ్చి చూసింది సంధ్య. సీట్లో నుండి బయటికి రావాలని చూసిన సంధ్యకు ఏదో అడ్డుగా అనిపించింది. చూస్తే సీట్ బెల్ట్ తను పెట్టుకోలేదు. అంటే నేను నిద్రపోతుంటే సిద్ధు పెట్టాడా అని అనుకుంటూ సీట్ బెల్ట్ తీసింది సంధ్య. ఒక ఇంటి ముందు ఆగింది. సంధ్య, సిద్ధు ఇద్దరు దిగగానే లోపల నుండి ఒక అతను వచ్చి లగేజ్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటి గుమ్మం ముందుకు రాగానే లోపల నుండి 4 మనుషులు వచ్చి నిలబడ్డారు. సిద్ధు అసిస్టెంట్ కిరణ్ వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేశాం సార్ అని చెప్పారు. గుడ్ అని తన బ్లేజర్ పాకెట్లో నుండి చెక్ లీఫ్ తీసి ఇచ్చాడు. సిద్ధు థ్యాంక్ యూ అని అది తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు.
తన అసిస్టెంట్ కిరణ్ని చూసి, మీరు కూడా వెళ్ళండి, నేను 2 రోజులు ఆఫీస్కి రాను. ఫైల్స్, స్టాఫ్ కాఫీ మెయిల్ చేయండి, నేను చెక్ చేస్తాను అన్నాడు సిద్ధు. ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కిరణ్. అక్కడ జరిగేదేమీ అర్థం కాకపోయినా మౌనంగా సిద్ధుని అనుసరించింది సంధ్య. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సిద్ధుతో పాటుగా కుడికాలు ముందుకు పెట్టి వెళ్ళింది. అది కేవలం కొత్త ఇల్లు మాత్రమే కాదు, ఫుల్ ఫర్నిచర్ కూడా ఉంది. పూజ గది దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించింది. కిచెన్లోకి వెళ్ళింది. వంట చేసుకోవడానికి కావలసిన వస్తువులన్నీ ఒక పద్ధతిగా సర్దున్నాయి. ఫ్రిడ్జ్లో పాలు, కూరగాయలతో సహా అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఓ, అందుకేనా అన్నీ ఇందాక వాళ్ళు చెప్పారు అన్ని అరేంజ్మెంట్స్ చేశామని అనుకుంటూ ఆశ్చర్యంగా చూసింది సంధ్య ఇల్లంతా. సంధ్య, ఇక్కడ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, నీకేది కావాలో చూసుకొని నీ లగేజ్ అక్కడ పెట్టుకో, కావాలంటే ఒక సర్వెంట్ని పంపిస్తాను, నీకు హెల్పింగ్గా ఉంటుంది అన్నాడు సిద్ధు. పర్లేదండి, నేను మేనేజ్ చేసుకుంటాను అని తన పక్కన ఉన్న రూమ్లోకి వెళ్ళింది సంధ్య. సంధ్యను ఒకసారి చూసి సిద్ధు ఇంకో రూమ్కి వెళ్ళాడు. 1 గంట తర్వాత సంధ్య తన లగేజ్ అంతా సర్దుకొని మెయిన్ డోర్ లాక్ చేసి ఉంది. టైం చూస్తే సాయంత్రం 5 గంటలు అవుతుంది. టీ, కాఫీ ఏదైనా సిద్ధు తాగుతాడా ఈ టైంలో? తనకేమిష్టమో నాకు తెలీదే, పోనీ ఏం కావాలో నేనే అడిగితే అని అనుకుని సిద్ధు ఉన్న రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళింది. లోపలికి వెళ్ళాలా వద్దని 2 నిమిషాలు అక్కడే నిలబడిపోయింది. లోపల ఉన్నది నీకు తాళి కట్టిన నీ భర్త, ఎన్నాళ్ళ నుండో నువ్వు కోరుకున్న నీకు మాత్రమే సొంతమైన మొదటి బంధం. ఇంకా ఆలోచిస్తున్నావా వెళ్ళాలా వద్దా అని? తన మనసు అడిగే ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాలో, ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంది సంధ్య. మరిక సంధ్య సిద్ధు కొత్త లైఫ్ స్టార్ట్ అవబోయింది కదా, మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.